తప్ప వేరే మార్గం లేదు. భవిష్యత్తులో మనం తయారు చేసే ఉత్పత్తులు కూడా మామూలు కరెంటుతో తయారు చేసి పంపిస్తే వాళ్ళు అడిషనల్గా డ్యూటీస్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే ప్రపంచం అంతా కూడా అవేర్నెస్ వచ్చింది. గ్లోబల్ వార్మింగ్ తట్టుకోవాలంటే గ్రీన్ ఎనర్జీ వాడాలి. అందుకనే దిశ ఇక్కడ ఇండస్ట్రీ కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మనకు కావాల్సిన కరెంటు, రెండోది గ్రీన్ ఎనర్జీ మనం ఉత్పత్తి చేస్తే డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, ఇంకా చాలా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇది చేసి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు వేరే దేశాలకు. అదే విశాఖపట్నంలో పెట్టిన ప్లాంట్ కూడా ఈవెన్ రేపు రాబోయే రోజుల్లో ఓడలు కానీ విమానాలు కానీ ఇవన్నీ కూడా గ్రీన్ ఎనర్జీతో రన్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ప్రపంచం అంతా కూడా ట్రాన్స్ఫర్మ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అవి రావాలంటే ఇప్పటికే మీరు చూస్తే మొన్నే ప్రధానమంత్రి గారు ఎన్టీపీసీ మన జెన్కోతో కలిసి ఒక జాయింట్ వెంచర్ చేశాం. 1,89,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి గ్రీన్ హైడ్రోజన్కు ముందుకు పోతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన మొన్న గ్రీన్ హైడ్రోజన్ ఒక ఇది తయారు చేసి హీరో ఎనర్జీ టెక్నాలజీస్ బ్రేక్తో తీసుకొచ్చారు. వాళ్ళు కూడా గ్రీన్ హైడ్రోజన్ తీసుకొచ్చి ఫ్యూయల్లో మిక్స్ చేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా స్టార్ట్ చేశారు. మొన్న నేను ఇనాగరేట్ చేశాను. ఇంకో పక్కన గ్రీన్ కో ఏదైతే సోలార్ విండ్ హైబ్రిడ్ మోడల్ 5 రూపాయలకి కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చారు. దట్టు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ. దీనికి నేరుగా కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్, అమోనియా, డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ పెట్టే పరిస్థితికి వస్తున్నారు. అది కూడా ప్రాసెస్ చేస్తున్నాం. అయితే దీనికి నేను ఇవన్నీ చేసే ముందు ఈరోజు ఎనర్జీని రేపు రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి రా మెటీరియల్గా వాడుకోబోతున్నాం, ఎక్స్పోర్ట్కు వాడబోతున్నాం. దీనికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఉద్యోగాల్లో కానీ అభివృద్ధి కానీ ఆదాయం సంపద సృష్టించుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి గారు ఒక ప్రోగ్రాం ఇచ్చారు. 500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. దాంట్లో మనం తీసుకునేది 160 గిగావాట్స్ పవర్ మనం ఉత్పత్తి చేస్తామని చెప్పాం. మోర్ దెన్ 30% మనం తయారు చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 సంవత్సరాలు ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు పోయాం. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్న ఆల్ ఎమ్మెల్యేస్ మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఏం చేయక్కర్లేదు, మనసు పెట్టండి చాలు. మీరు మనసు కూడా పెట్టకపోతే మీరు ప్రజలకు న్యాయం చేసేట్టు కాదు. అందుకే అధ్యక్ష పిఎం సూర్యగర్ మీకు కూడా వర్తిస్తుంది. డిప్యూటీ స్పీకర్ గారికి కూడా, చైర్మన్కి. పిఎం సూర్యగర్, ముఫ్త్ బిజ్లీ యోజన, పిఎంఎస్జి, ఎంబీవై. దీని కింద ప్రతి ఒక్కరు ఇంట్లో కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ని. ప్రొజ్యూమర్ కొత్త వర్డ్ ఒకటి చెప్పాను అప్పట్లో, అంటే ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్. మా గ్రిడ్ యాక్ట్ చేసేది ఫెసిలిటేటరీ యాక్ట్ చేస్తుంది. నీ దగ్గర కరెంట్ ఎక్కువ ఉంది, మీరు ఇస్తారు, వేరే వాళ్ళకి ఇస్తాం. మీ దగ్గర కరెంట్ లేదు, మీకు ఎప్పుడు కావాలప్పుడు మళ్ళీ ఇస్తాం. ఈ స్వాపింగ్ కూడా పెట్టుకుంటాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 20 లక్షల మంది ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా ఇంటి పైన కరెంట్ ఇవ్వాలని 2 కిలోవాట్స్. 1 కిలోవాట్ వచ్చి దగ్గర 120 యూనిట్స్ ఉత్పత్తి అవుతుంది. 2 కిలోవాట్స్ అంటే 240 యూనిట్స్ ఉత్పత్తి అవుతుంది. 240 యూనిట్లు కరెంటు ఏ పేదవాడు కూడా ₹1 ఖర్చు పెట్టకుండా ఉచితంగా ఇస్తాన్నాం. ఇవ్వడానికి ముందుకు పోతాం. దీనికి మీరు శ్రీకారం చుట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం.
దీనికి ఖర్చు కూడా దేశ మొత్తం మనం చూస్తే 1,10,10,000 కోట్లు 15,000 కోట్లు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 55,000 60,000 కోట్లు వాళ్ళు ఇస్తున్నారు. మనం ఒక 55,000 కోట్లు పెట్టుకుంటాం. మొత్తం కూడా 100% దీన్ని పూర్తి చేస్తాం. ఇక్కడ ఎమ్మెల్యేస్కి అందరికీ మీకు పరీక్ష, మీరు ఏం చేయక్కర్లేదు, ఒక అగ్రిగేటర్ని పెట్టుకోవడం. అగ్రిగేటర్ బాధ్యత అందరి ఇండ్లకు పోయి దీని యొక్క బెనిఫిట్ చెప్పడం, రూఫ్ టాప్ ఉంటే అన్ని చూడడం, ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం. అది ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక అండర్టేకింగ్ తీసుకోవడం, మా ఇంటి పైన పెట్టండి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అక్కడి నుంచి నేరుగా సర్వీస్ ప్రొవైడర్ వస్తాడు. ఒక ఏజెన్సీ ఇస్తాం, కాంట్రాక్ట్ ఇచ్చాం, టెండర్లు పిలిచేసాం, వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మొత్తం పెడతారు. దానికి మీటర్ కూడా ఉంటుంది. మీటర్ ఒకసారి కరెంట్ ఉత్పత్తి అయింది, ఎంత అయింది, ఎంత వాడుకున్నారు, మిగిలిన కరెంట్ ఎంత గ్రిడ్కి పోతుంది, 2-way మీటర్ ఉంటుంది. వైర్ కూడా ఒకవేళ ఇటు కరెంటు లేకపోతే మళ్ళా లైన్ నుంచి మెయిన్ లైన్ నుంచి కరెంట్ ఇస్తారు. రెండు కూడా మెజర్ అవుతూ ఉంటుంది. ఇది నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఇది కానీ మనం కానీ చేయగలిగితే మీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఇండ్ల పైన రూఫ్ టాప్ పెట్టే బాధ్యత ఎమ్మెల్యేస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆల్ ఎమ్మెల్యేస్ రేపే ప్రారంభించండి. మేము టెండర్లు పిలిచాం, యూనిఫామ్గా మా చీఫ్ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారని చెప్తున్నాను. అన్ని నియోజకవర్గాల్లో 10,000 మీకు ఇస్తాం. నెంబర్ 1 100% స్కీమ్ ఎస్సీ ఎస్టీలకి. ఆల్ అదర్స్ వాళ్ళకు కూడా ఏమనుకున్నామంటే దీనికి మాత్రం 115 కోట్లు అవుతుంది దిశ ఒక నియోజకవర్గానికి. 60 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తారు, 55 కోట్లు మనం ఇస్తాం. ఇది ఉత్పత్తి చేస్తే 240 యూనిట్లు ఉత్పత్తి చేస్తారు. కొంతమంది 100 యూనిట్లే వాడుతున్నారు, 120 వాడుతున్నారు. తిరిగి ఆ కరెంటు మనకిస్తే వాళ్ళకి ఎప్పుడు కావాలన్నప్పుడు కరెంట్ ఇస్తాం. డే టైం సోలార్ జనరేషన్ వస్తుంది, నైట్ టైం ఉండదు. నైట్ టైం మనం కరెంట్ ఇస్తాం. కరెంట్ ఇచ్చిన తర్వాత 2 స్వాపింగ్ చూసుకొని వాళ్ళు కానీ మిగిలిన ఎక్కువ కరెంట్ ఇస్తే 100 యూనిట్లు కరెంట్ ఇచ్చారనుకోండి, 240 ఉత్పత్తి అవుతుంది. 140 వాళ్ళు వాడుకున్నారు, 100 ఇచ్చారు. ₹2.09 ఎంత వాడితే అంత వాళ్ళ అకౌంట్లో ఎవ్రీ మంత్ డబ్బులు వేస్తాం. అంటే వాళ్ళు ఏది వాడుకోకుండా ఇస్తారో ఆ దానికి. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్పాను, 240 యూనిట్స్ ఉత్పత్తి అవుతుంది. వాళ్ళు 100 యూనిట్లే వాడుకున్నారు, 140 మిగిలింది. ఆ 140 గ్రిడ్కి ఇస్తారు. 140కి ₹2.09, అంటే దగ్గర దగ్గర ₹300 నెలకు వాళ్ళకి అదనంగా ఆదాయం వస్తుంది. ఉచిత కరెంటు ₹300 ఆదాయం వస్తుంది. అదే P4 మోడల్. ఆదాయాన్ని పెంచాలి, సమర్థతను పెంచాలి. అందుకని ప్రతి ఒక్కరికి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసే పనేంటి, వాళ్ళ ఇంటి పైనుండే ప్లేస్ని ఇస్తారు. మెయింటెనెన్స్ కూడా ఏజెన్సీని పెడతాం. ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక ఫోన్ కొడితే వాళ్ళే వచ్చేస్తారు, అందుబాటులో పెడతాం. మండల్లో కానీ పక్కనే పెడతాం. ఇన్ని సర్వీసెస్కి ఒక మనిషిని పెడతాం. అవన్నీ కూడా చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో బ్యాటరీ కూడా ఛార్జింగ్ కూడా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర బ్యాటరీ ఇచ్చి ఛార్జ్ చేస్తే దానికి కూడా అదనంగా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆలోచిస్తాం. ఇది ఒక మోడల్ దిశ. రెండో మోడల్, ఎవరైనా సరే వీళ్ళు కూడా పెంచుకోవచ్చు. వాళ్ళకందరికీ 3 కిలోవాట్స్ వరకు ₹78,000 సబ్సిడీ ఇస్తాం. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ₹78,000 మనం ఇచ్చినా వాళ్ళకి ఇంకొక ₹70,000 పడుతుంది 3 కిలోవాట్స్ పెట్టాలంటే. ఆ రేట్లు కూడా క్లియర్గా ఇస్తాం. అది ఇచ్చిన తర్వాత వాళ్ళకు డబ్బులు లేకపోతే మనమే ఇస్తాం, మనమే పెడతాం. పెట్టుబడి కూడా వాళ్ళే పెట్టుకుంటామంటే బ్యాంకులో తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్న కరెంటు వాళ్ళే వాడుకోవచ్చు. వాళ్ళకు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు.
లేదు బ్యాటరీ పెట్టుకుంటున్నట్టు పెట్టుకోవచ్చు, మనకు అబ్జెక్షన్ లేదు. అది చేసుకుంటే 78,000 ఏ ఇల్లైనా సరే ఇంటి పైన కరెంటు కానీ రూఫ్ టాప్ పెట్టుకుంటే 78,000 రూపాయలు వస్తుంది. ఒకవేళ వాళ్ళు పెట్టుకోకుండా మనకే ఇస్తే నేను ఒక లెక్క కూడా తయారు చేశాను. 3 కిలోవాట్లు అంటే దగ్గర 360 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. అది వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి, మనం తీసుకున్న దాన్ని బట్టి, స్వాపింగ్ని బట్టి ఆ రేట్లు కూడా డిసైడ్ చేస్తాం. 9 సంవత్సరాల్లో తిరిగి వాళ్ళు పే చేసేట్టుగా కరెంట్ ఇచ్చేస్తే ఫ్రీ అవుతుంది. కరెంట్ ఇవ్వలేకపోతే వాళ్ళే వాడుకుంటే దానికి వడ్డీతో సహా 9% మనం ఏదైతే బారో చేస్తున్నామో 9.5% వస్తుంది. ఆ రేటుతో వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. దానికి బిల్ పంపిస్తాం. ఇది ఒక మెకానిజం వర్కౌట్ చేస్తాం. ఈ 2 స్కీమ్స్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరూ ఒకటే. నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తా. మీరు 10,000 ఇండ్ల పైన రూఫ్ టాప్ పెట్టించే బాధ్యత మీది. పేదవాళ్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడమే కాకుండా అదనంగా డబ్బులు చూపించే మార్గం ఎమ్మెల్యేలు చూపించాల్సిన అవసరం ఉంది. ప్రజలు అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతున్నా. ఇప్పుడు వాడుకోకపోతే మరి రేపు కేంద్ర ప్రభుత్వం అందరూ ఈ పని చేస్తే టేక్ ఆఫ్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వకపోవచ్చు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలంటే 1 సంవత్సరంలో మీరు కానీ వార్ ఫుటింగ్లో చేస్తే 10,000 ఇండ్ల పైన మీరు కరెంట్ ఇస్తే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా ఉంటుంది. దీనివల్ల వాళ్ళకు ఫ్రీగా కరెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. దీనికి ఇది కాకుండా గవర్నమెంట్ బిల్డింగ్స్, అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ పైన కొన్ని డిపార్ట్మెంట్ కరెంటు ఛార్జీలు కట్టలేక డిస్కనెక్ట్ చేసే పరిస్థితి వస్తున్నారు. అలాంటి పరిస్థితులు పోవాలి. మినిస్టర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, లేకపోతే దేవాలయాల్లో బోలెడంతా ల్యాండ్స్ కూడా ఉన్నాయి, బిల్డింగ్లు కూడా ఉన్నాయి, హాస్పిటల్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి, ఇరిగేషన్ ల్యాండ్స్ ఉన్నాయి. అందరినీ కోరుతున్నా, ఎక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉన్నాయి. అన్ని దిక్కల్లా మీరు సోలార్ పెట్టి మీరు ఏం కష్టపడక్కర్లేదు. మేము ఇక్కడంతా కూడా ఎన్టీపీసీతో ఒక అగ్రిమెంట్కి వచ్చాం. 100 కిలోవాట్స్ కంటే పైనటానికి వాళ్ళే ఒక అగ్రిమెంట్ చేసుకొని చేస్తున్నారు. 25 years అగ్రిమెంట్ చేశాం. మీరు చేయాల్సినంత వాళ్ళకు ప్లేస్ చూపిస్తే వాళ్ళే వచ్చి పెడతారు, వాళ్ళే వచ్చి మెయింటైన్ చేస్తారు. మీరు కరెంటు వాడుకుంటారు, మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తారు. అది కూడా స్వాపింగ్ ఉంటుంది. మీ డిపార్ట్మెంట్లో వాడుకున్న కరెంటు ఎంత ఉత్పత్తి చేస్తే నెట్ మీరు బిల్లు పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, కరెంటు మీద కట్టే డబ్బులను ఆదా చేసుకుంటే వేరే విధంగా ఈ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా నాంది పలకాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇది రూఫ్ టాప్, ఇంటి పైన కరెంటు ఉత్పత్తి చేసుకోవడం. దీనిపైన దగ్గర ఈ సంవత్సరం 20 లక్షల కనెక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. 20 లక్షలంటే దగ్గర 1,400 మెగావాట్లు, 1350 1,400 మెగావాట్లు. ఈ 1,400 మెగావాట్లకు శ్రీకారం చుడుతున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్క ఇంకా కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, 420 4,000 మెగావాట్లు. నా క్యాలిక్యులేషన్ తక్కువ ఉంది, కరెక్ట్ కాదు. 4,000 మెగావాట్లు కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఒక్క సోలార్ 20 లక్షల ఇండ్ల పైన పెడితే 4,000 మెగావాట్లు అదనంగా కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. అది మన కెపాసిటీ. పొలాలు కూడా అవసరం లేదు, ల్యాండ్స్ అవసరం లేదు, ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్. కరెంట్ ఉత్పత్తి చేసుకోవడం నా హక్కు కింద తీసుకొని నాకు కావాల్సిన కరెంట్ మనమే ఉత్పత్తి చేసుకుంటాం. రెండోది, కరెంటు ఉత్పత్తి చేసుకున్న ఒక సైకిళ్ళు, మోటార్ బైకులు, ఆటోలు, కార్లు ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఛార్జ్ చేసుకుంటే ఎంత లాభం వస్తుంది అది కూడా చెప్తాను మీకు. నాకు ఇప్పుడు అంతా కూడా మీకు అందరికీ మీకు చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, అర్థం చేసుకోవాలి, మళ్ళీ దీన్ని అమలు చేయాలి. ఇది కొంచెం సమయం పడుతుంది, బట్ చేద్దాం. రెండో దిశ PM కుసుమ్, ఇది రెండో కార్యక్రమం.
ఇక్కడి వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నాం. ఈరోజు 3,85,000 పంప్ సెట్స్ దీన్ని పెట్టాలనుకున్నాం. కేంద్రం యాక్సెప్ట్ చేసింది 2 మోడల్స్. ఇక్కడ రైతులే మీటర్ పెట్టుకొని 7.5 HP వాళ్ళు పవర్ పెట్టుకుంటే, సోలార్ పెట్టుకుంటే 1 పైసా వాళ్ళు ఇవ్వాల్సిన పని లేదు.